లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. హైదరాబాద్ వాసులకు ప్రయాణానికి ఇబ్బందులు లేకుండా వేగంగా గమ్యస్థానాలకు చేరుకునేందుకు ఒక పక్క మెట్రో, మరోపక్క గ్రేటర్ ఆర్టీసీ దృష్టి సారించింది. ప్రయాణికులకు ఎల్ఎన్టీ హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ సోమవారం, శుక్రవారం మెట్రో రైలు వేళలో మార్పులు చేసింది. ఇప్పటి వరకు రాత్రిపూట చివరి మెట్రో రైలు 11 గంటల వరకే ఉండేది. దీన్ని ప్రతి శుక్రవారం 45 నిమిషాల పాటు పొడిగించారు. దీంతో చివరి మెట్రో రైల్ టెర్మినల్ స్టేషన్లు ఎల్బీ నగర్, మియాపూర్, నాగోల్, రాయదుర్గం, జేబీఎస్, ఎంజీబీఎస్ నుంచి ప్రతి శుక్రవారం రాత్రి 11 గంటల 45 నిమిషాలకు చివరి మెట్రో రైలు బయలుదేరుతుంది. రాత్రి 12 గంటల 45 నిమిషాలకు తమ గమ్యస్థానాలకు చేరుకుంటాయి. అదేవిధంగా సోమవారం ఉదయం మెట్రో రైలు వేళలో సంస్థ మార్పులు చేసింది. ప్రస్తుతం ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి మెట్రో రైలు బయలుదేరుతాయి. అయితే ప్రయాణికుల రద్దీ దృష్టిలో ఉంచుకొని ప్రతి సోమవారం ఉదయం 5 గంటల 30 నిమిషాల నుంచే మెట్రో రైలు ఆయా స్టేషన్ల నుండి ప్రారంభం కానున్నాయి. నగరంలోని ప్రయాణికులకు మెరుగైన రవాణా సౌకర్యం అందించేందుకు టీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. మెట్రో రైలు లేని మార్గాల్లో సమయాలను నిర్దేశించి వాటి ప్రకారం బస్సులు నడపాలని భావిస్తుంది. ప్రయోగాత్మకంగా 2 మార్గాలను ఎంచుకుంది. సికింద్రాబాద్ మణికొండ మార్గాన్ని ఎంచుకొని 47L పేరుతో సిటీ బస్సులు నడుపుతుంది. 222L లింగంపల్లి టు కోటి బస్సులకు సైతం సమయాలను నిర్దేశించారు. ఈ 2 రూట్లలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని 10 నిమిషాలకు బస్సు నడపాలని ఆర్టీసీ అధికారులు నిర్ణయించినట్టు తెలుస్తుంది. ప్రయోగాత్మకంగా నడిచే 47L బస్సులను 2 రూట్లలో గ్రేటర్ ఆర్టీసీ నడుపుతుంది. సికింద్రాబాద్ నుండి మణికొండ మధ్య నడిచే 47L బస్సు తెల్లవారుజామున 4 గంటలకు సికింద్రాబాద్ నుంచి మొదటి సర్వీస్ బయలుదేరుతుంది. మణికొండ నుంచి అదే బస్సు ఉదయం 5 గంటల 15 నిమిషాలకు బయలుదేరుతుంది. ఇలా రాత్రి 10 గంటలకు చివరి బస్సు సికింద్రాబాద్ మణికొండకు రాత్రి 11 గంటల 15 నిమిషాలు చేరుకొని తిరిగి సికింద్రాబాద్ బయలుదేరుతుంది. కోటి లింగంపల్లి మధ్య కూడా 222L రూటు బస్సులు తెల్లవారుజాము నుంచి రాత్రి 11 గంటల వరకు ప్రతి 20 నిమిషాలకు బస్సు ఉండేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.